साबिक रियासती वजीर जगदीश रेड्डी ने आज बीआरएस दफ्तर में मुनक़िदा प्रेस मीट में कहा कि इंतखाबात के माहौल में जिला भर में इंतहाई संगीन बदउनवानियां हो रही है। कांग्रेस कायदीन बड़े पैमाने पर इख्तियारात का नाजायज इस्तेमाल कर रहे हैं। अफसोसनाक बात यह है कि सरकारी अफसरान भी कांग्रेस कायदीन के साथ मिलकर गैर कानूनी सरगर्मियों में मुलविस हो गए हैं। उन्होंने कहा कि जब इंतखाबी ज़ाब्ता अखलाक नाफिज हो तो मुलाजिमीन को गैर जानिबदारी के साथ काम करना चाहिए, लेकिन उसके बरक्स वो गैर कानूनी कामों में शरीक हो रहे हैं। अफसरान, पुलिस अमला और कांग्रेस कायदीन आपस में मिल गए हैं और बीआरएस कायदीन को डराने धमकाने की कोशिश की जा रही है। और उन्होंने कहा कि कांग्रेस का मतलब ही गुंडागर्दी और दलाली है। कांग्रेस पार्टी की वजह से अवाम को शदीद मुश्किलात का सामना करना पड़ रहा है। और उन्होंने इल्जाम लगाया कि पंचायत इंतखाबात में कांग्रेस को कामयाबी दिलवाने के लिए अफसरान साजिश कर रहे हैं। जहां पर हमारे उम्मीदवार जीत चुके हैं, वहां भी कांग्रेस कायदीन के दबाव में आकर नताइज तब्दील किए जा रहे हैं। उन्होंने कहा कि अवाम के दिलों में केसीआर की आज भी मकबूलियत बाकी है और वो रेवंत रेड्डी की कारकर्दगी को अच्छी तरह समझ गए हैं और ये भी समझ गए हैं कि कांग्रेस से अब कुछ भी हासिल नहीं होगा। ఓకే మీడియా మిత్రులందరూ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో చాలా దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్నికలు ఒక ప్రహసనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు కలిసి ఒకవైపు ఉన్నారు గ్రౌండ్లో, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అయినా మా వాళ్ళు ఎదురు లేకుండా పోరాటం చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే దాంట్లో ఎన్నికల అధికారులు, నిష్పక్షపాతంగా ఉండవలసిన ఎన్నికల అధికారులు కూడా ఆ టీంలోనే చేరిపోతున్నారు. వాస్తవానికి ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అధికారులు అందరూ కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి పోతారు, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారు. ఆ భయం ఉంటుండే గతంలో. మేము ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాం, మేము ఏం చిన్న తప్పు చేసినా వెంటనే చర్యలు ఉంటాయనే భయం ఉండే గతంలో. కానీ దురదృష్టవశాత్తు నల్గొండ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, తెలంగాణ ఇతర ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరికీ మించి అతి ఉత్సాహంతో పోలీసులు కొంతమంది కలిసి ఒక టీంగా పనిచేస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడతలు కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. అనేక చోట్ల నామినేషన్ వేసిన మా అభ్యర్థుల్ని అపహరించడం, ఉపసంహరించుకోవాలని చెప్పి అనేక ఒత్తిడి చేయడం, భయపెట్టించడం, కిడ్నాపులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం. చివరికి మళ్ళీ కాంగ్రెస్ పాత సంస్కృతిని ప్రవేశపెట్టి హత్యలు చేయడం కూడా మొదలైంది. ప్రత్యేకించి మన నల్గొండ జిల్లాలో మీ అందరికీ కూడా తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2014 కంటే ముందు ఏ ఎన్నికలు వచ్చినా కనీసం 100 పైన గ్రామాలలో తీవ్రమైన ఘర్షణలు జరిగేది. మీరు ఒకసారి చరిత్రలోకి పోతే అది ఎంపీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, పర్టికులర్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కనీసం 5-6 హత్యలు జిల్లాలో, దాదాపు 100కు పైగా హత్యా ప్రయత్నాలు, ఇక వందలాది ఇతర కేసులు జరిగేది మనం చూసినాం. కానీ ఒక్కసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా రాజకీయ ఘర్షణలకు తావుండకూడదు, ఎన్నికలప్పుడు కొద్ది రోజులే రాజకీయాలు ఓట్ల కొరకు తప్ప, ఎన్నికలు తెల్లవారి అందరూ ఒకటే, ప్రభుత్వానికి అందరూ సమానమే, మీరందరూ కూడా ఆ పద్ధతిలో పనిచేయాలని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను నల్గొండ జిల్లాలో మంత్రిగా నేను కావచ్చు, మా శాసనసభ్యులందరూ ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఘర్షణను ప్రోత్సహించలే. పోలీసులను ఎక్కడ కూడా మేము వాడలే. పోలీస్ అధికారులకు మేము ఆదేశాలు ఇచ్చిన సందర్భమే లేదు. జిల్లా మంత్రిగా నేను నెల 2 నెలలకు ఒక్కనాడు కూడా జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడిన సందర్భం కూడా లేదు. కానీ ఇవాళ మీరు ఒక్కసారి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 మంత్రులు కానీ, వాళ్ళ పిఏలే కానీ,
ఫోన్ నెంబర్లు తీసి చూస్తే ప్రతిరోజు ఒక 10 ఫోన్లు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని నామినేషన్లు వేయకుండా నిరోధించాలి, ఎవరిని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పి. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మా నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు, కనీసం ఓట్లో పాల్గొనకుండా. అది కేతపల్లి మండలంలో కావచ్చు, అది చిట్యాల మండలం కావచ్చు, నాగరిపల్లి మండలం కావచ్చు, ఇక్కడ నల్గొండలో అన్ని మండలాల్లో అదే పరిస్థితి. ఇంకోవైపు నాగసాగర్ దేవరకొండలకు కూడా, సూర్యాపేట జిల్లాలో కూడా మొత్తం 4 నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఇక్కడ మంత్రి నియోజకవర్గం నల్గొండలో, అక్కడ హుజూర్నగర్లో పోలీసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారు నక్కల్లో కూడా. ఇది మంచి పద్ధతి కాదు. జిల్లా అధికారులు ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు, నియంత్రించలేకపోతున్నారు. గతంలో సిఐలు డిఎస్పీలు కూడా భయపడేవాళ్ళు, ఎస్పీ గారి నుంచి ఏమొస్తుందో అని చెప్పి, ఏం ఫోన్ వస్తుందో అని చెప్పి. కానీ వాళ్ళ కానిస్టేబుల్ హోంగార్డును కూడా లెక్క పెట్టే పరిస్థితి లేదు జిల్లా ఎస్పీలని. ఇక్కడ ఊర్లో మా సర్పంచ్ నాతో ఉన్నాడు, మా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నాతో ఉన్నాడు, ఎస్పీ ఏం చేస్తాడులేమన్న పద్ధతుల్లో వాళ్ళ వ్యవహారం కనబడుతూ ఉంది. కొంతమంది కింది స్థాయి అధికారులు ఎస్పీలు చెప్తే కూడా స్పందిస్తలేరని కనబడుతుంది మనకు. మాకు ఎస్పీలు దొరకడే తక్కువ, వాళ్ళు ఎప్పుడైనా దొరికితే మేము విషయాన్ని వాళ్ళ దృష్టి తీసుకపోతే చెప్తున్నాం సార్, అయిపోయింది సార్ అంటున్నారు. వీళ్ళు చెప్పినాక 3 గంటల దాకా కూడా అక్కడ వాళ్ళని వదులుతలేరు. అక్రమంగా పట్టుకొచ్చి లోపలికి వసపెట్టిన వాళ్ళని కూడా. ఇన్ని దుర్మార్గాలు చేసినా మా వాళ్ళు 1-2 ఓట్లతో గెలిచిన చోట కూడా మళ్ళీ రీకౌంట్ పేరు పెట్టి తప్పులు చేసి 1 ఓటನ್ನು తగ్గించి వాళ్ళు గెలిచినట్లుగా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అనేక చోట్ల ఇది జరుగుతూ ఉంది. నిన్ననైతే మనం చూసినాం, పెద్ద కాపర్తిలో, చిరకాపర్తిలో ఓట్లే మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థి పడ్డ ఓట్లే రోడ్ల మీద కనబడుతూ ఉంది. బ్యాలెట్లే స్పష్టంగా అన్నీ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పడిన ఓట్లే అని ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి. చిన్నారాయణపురం కావచ్చు, ఇంకొక ఊరు కావచ్చు. వాస్తవానికి అక్కడ మా అభ్యర్థులు గెలిచిన చోట కూడా అధికారులు లొంగి భయపడిపోయి వీళ్ళ ఫోన్లకు, ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిళ్లకు భయపడి తప్పులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. రేపు 2వ విడత జరగబోతూ ఉన్నాయి, 3వ విడత కూడా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కింద స్థాయి అధికారులకు సరైన సూచనలు ఇచ్చి వాళ్ళను కంట్రోల్లో తీసుకొని ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇవాళ మీరు చూసిర్రు, ఇన్ని దుర్మార్గాలు చేసినా, ఇన్ని అక్రమాలు చేసినా దాదాపుగా 40% మంది సర్పంచ్లను బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచ్లను గెలిపించారు ఉమ్మడి జిల్లాలో ప్రజలు. ప్రతి ఊర్లో కూడా మా వాళ్ళు అద్భుతమైన పోటీస్తున్నారు, వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని, పోలీసులతోని, వాళ్ళు పెంచి పోషిస్తున్న రౌడీలు, గుండాలతోని బ్రహ్మాండమైన యుద్ధం చేసి ఫలితాలు తీస్తూనే ఉన్నారు. తప్పకుండా మా పోరాటం పెరుగుతుంది, మా చైతన్యం పెరుగుతుంది, మా పట్టుదల పెరుగుతుంది, తప్ప తగ్గదు. మీరేదో టెక్నికల్గా 1-2 ఓట్లతో ఓడగొట్టినామని చెప్పి రాసుకున్నా, దొంగ చిట్టీలు రాసుకొని మీరు అధికారులను ఒత్తిడి పెట్టి ప్రకటింపజేసుకున్న ఫలితాల్ని తప్పకుండా దీని ప్రభావాన్ని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో చూస్తారు. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయా గ్రామాలలో ఏ రకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారో. 100% ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం. 2 ఏళ్లలో 1 పైసా పని లేదు వీళ్ళు సాధించింది. ఉమ్మడి జిల్లాలో, నల్గొండ జిల్లాలో 2 మంత్రులు 2 ఏళ్లలో ఇది మేము తీసుకొచ్చినాం అని చెప్పడానికి వాళ్ళకి ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కార్యక్రమం లేదు. కేవలం మేము చేసిన పనుల దగ్గర పోయి బూతులు మాట్లాడడం తప్ప
ఇంకొకటి ఏది కొత్తది వాళ్ళు ప్రారంభించింది లేదు, శంకుస్థాపన చేసింది లేదు. ఏ ఒక్కటంటే ఒకటి కూడా వైగా ఇస్తారన్న హామీలు నెరవేర్చలేదు. రైతాంగాన్ని దారుణమైన మోసం చేసిండ్రు. ప్రత్యేకించి ఆ రోజు కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్నది రైతాంగం, మహిళలే అని చెప్పి ఈ రెండు వర్గాల్ని కేసీఆర్ నుంచి విడదీయాలని చెప్పి అనేక హామీలు ఇచ్చి మేము ఆ రోజు చెప్పినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంత ఆర్థిక వనరులు లేవు, ఇవి ఇవ్వడం సాధ్యం కాదు అని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పాను. మీరు 15,000 రైతు భరోసా అంటున్నారు, ఇవ్వడం సాధ్యం కాదు, సాధ్యమైతే నేనే ఇచ్చేవాడిని, నేను సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు పెంచుతానని చెప్పిన ప్రజలకు బహిరంగ చెప్పాను కేసీఆర్ గారు. పెన్షన్ కూడా 2,000 4,000 చేస్తామని చెప్పి మోసం చేశాను. కేసీఆర్ గారు చెప్పారు మహా అయితే సంవత్సరానికి ఒక 500 పెంచగలుగుతా తప్ప నేను అంతకంటే ఎక్కువ చేయడం సాధ్యం కాదు, మన ఆర్థిక వనరులు సహకరించమని చెప్పాను. ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, బాధ్యతాయుతమైన నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధిని 10 ఏళ్లలోనే చరిత్రలో ఎవరు చేయని పద్ధతుల్లో పెంచినవాడు కాబట్టి, దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ తయారు చేసిండు కాబట్టి, దానికి రాత్రి పగలు ఎట్లా పనిచేస్తే సాధ్యమైందో తెలిసిన నాయకుడు కాబట్టి ఆ రోజు స్పష్టంగా చెప్పిండు. కానీ అలవిమాలిన హామీలు ఇచ్చి మహిళలకు నెలకు 2,500 ఇస్తామని, తులం బంగారం ఇస్తామని, అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామని, కాలేజీ పిల్లలకు 5 లక్షల రూపాయల కార్డులు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ అని, 15,000 రైతు భరోసా అని, పండిన ప్రతి పంటకు 500 బోనస్ అని, ఒక వరి ధాన్యానికే చెప్పలే, సన్నధాన్యానికని కూడా చెప్పలే, పండిన ప్రతి గింజకు అని చెప్పారు రాసిచ్చారు మేనిఫెస్టోలో. వరితో పాటు పత్తి, మిర్చి, కంది, పెసర, జొన్న అన్ని పంటలకు చెప్పిండు 500 రూపాయల క్వింటాల్ బోనస్ ఇస్తామని చెప్పి. అన్నీ బోగస్ అయిపోయినాయి, ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేస్తే మేము గెలవం, మా మద్దతుదారులు గెలవమని చెప్పి అర్థమైపోయి కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంది, ఎన్నికల్లో ఈ అక్రమాలకు పాల్పడుతుంది. వీళ్ళు ఎన్ని చేసినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బార్డర్లో ఉండే సైనికులు ఎట్లా కొట్లాడుతారో ఆ పద్ధతుల్లో కొట్లాడుతున్నారు. మేము వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. 2, 3 విడతల్లో ఇంకా మరింత ఫలితాలు మన వైపే వస్తాయి. ప్రజలు మన వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ గుండాల దౌర్జన్యాల్ని, పోలీసుల దౌర్జన్యాన్ని రెండు కూడా ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి, మీ కింది స్థాయి సిబ్బందిని నియంత్రించండి, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలాగా పనిచేయడానికి అనుమతించొద్దని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే మా చినకాపర్తి విషయంలో కూడా వెంటనే తగిన చర్యలు తీసుకొని దానికి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక రద్దు చేయాలి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.